Gurubhyo Namaha. Today thought is creativity is the key to success in the future, and primary education is where teachers can bring creativity in children at that level. ఓకే, ఈ థాట్ మీనింగ్ ఏంటంటే కనుక నవే డేస్ మోర్ దాన్ 50% స్టూడెంట్స్ దగ్గర దేర్ ఇస్ నో ఫండమెంటల్స్ అండ్ వెరీ వీక్ ఇన్ ప్రైమరీ ఎడ్యుకేషన్. చాలామంది మోర్ దాన్ 50% వరకు కూడా అందరి దగ్గర కూడా స్టూడెంట్స్ దగ్గర ఫండమెంటల్స్ ఉండలేదు. అంటే ప్రైమరీ ఎడ్యుకేషన్లో అంటే అప్ టు 10th క్లాస్ వరకు మాట ప్రైమరీ ఎడ్యుకేషన్ అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్. ఓకే, సెకండరీ ఎడ్యుకేషన్ అంటే 6th నుంచి 10th వరకు మాట. టోటల్గా సెకండరీ ఎడ్యుకేషన్ అవనివ్వండి, ప్రైమరీ ఎడ్యుకేషన్ అవనివ్వండి, చాలామంది స్టూడెంట్స్ దగ్గర ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు కూడా నాలెడ్జ్ చాలా తక్కువగా ఉంటుంది. ఎవరికైతే ప్రైమరీ ఎడ్యుకేషన్లో మంచి గ్రిప్ ఉండి మంచి నాలెడ్జ్ ఉండి స్టూడెంట్స్ ఉంటారో అటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క ఫ్యూచర్ చాలా బాగుంటుంది. ఈ ప్రైమరీ ఎడ్యుకేషన్లో స్టార్టింగ్ నుంచే నెంబర్ ఆఫ్ బుక్స్ చదివించడం కాదు, చక్కగా అట్ దట్ లెవెల్, ఆ లెవెల్లో ఎక్కువ కూడా వాళ్ళకి టీచింగ్ ఎయిడ్స్, చార్ట్స్, ప్లేయింగ్ మెథడ్స్, ఈ అన్నిటి ద్వారా చిల్డ్రన్స్ని డెవలప్ చేస్తే కనుక వాళ్ళ ఫ్యూచర్లో క్రియేటివిటీ చాలా బాగుంటుంది. అంతేగాని స్టార్టింగ్ నుంచి కూడా నెంబర్ ఆఫ్ బుక్స్ ఇచ్చేసి రిటర్న్గా రాయటం, మగ్గింగ్ చేయించడం, చదివించడం, టెస్టులు పెట్టడం, అదే విధంగా చేస్తారు. కానీ అది ఆ యొక్క క్రియేటివిటీకి అది ఎంతమాత్రం సహకరించుతుంది. అలాగా ప్రైమరీ ఎడ్యుకేషన్ నుంచి కూడా ప్రైమరీ ఎడ్యుకేషన్లో వాడికి ది బెస్ట్ నాలెడ్జ్ని ఇవ్వగలిగినటువంటి టీచర్స్ అందరూ కూడా వాళ్ళ దగ్గరికి ట్రైనింగ్ అయినటువంటి పిల్లలందరూ కూడా ఫ్యూచర్లో చాలా బాగుంటుంది. వాళ్ళ యొక్క క్రియేటివిటీ చాలా బాగుంటుంది అనమాట. అంటే ప్రైమరీ ఎడ్యుకేషన్ అంత ఇంపార్టెంట్ అనమాట. ప్రైమరీ ఎడ్యుకేషన్ని చాలామంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ప్రైమరీ ఎడ్యుకేషనే కదా అని వాళ్ళు ఏం చేస్తారంటే 3rd క్లాస్ నుంచి జంప్ చేసి 5th క్లాస్లోకి జంప్ చేస్తారన్నమాట. అలాగే 6th క్లాసే కదా అని డైరెక్ట్గా తీసుకెళ్ళి 8th క్లాస్లో వేస్తారు. వాడు చాలా నాలెడ్జ్ని కోల్పోతాడనమాట. కోల్పోయి హైయర్ ఎడ్యుకేషన్లో వాడికి క్రియేటివిటీ రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది? రాదు. అందుకని ప్రైమరీ లెవెల్ నుంచి కూడా చక్కగా ఆ సబ్జెక్ట్స్ అన్నీ కూడా విత్ ప్లేయింగ్ మెథడ్స్ ఆర్ టీచింగ్ ఎయిడ్స్ ఆర్ గ్రాఫ్స్ ఆర్ మూవింగ్ పిక్చర్స్ ఈ విధంగా డిస్ప్లే చేయటం ద్వారా వాళ్ళకి మంచి నాలెడ్జ్ వస్తుంది. దానివల్ల క్రియేటివిటీ బాగా డెవలప్ అవుతుంది అన్నమాట. ముందు సబ్జెక్ట్ బాగా నేర్చుకుంటే నాలెడ్జ్ వస్తుంది, ఆ నాలెడ్జ్ నుంచి క్రియేటివిటీ పుడుతుంది అన్నమాట. కాబట్టి ప్రైమరీ లెవెల్లో పిల్లల్ని బండిల్స్ ఆఫ్ బుక్స్ తోటి కాకుండా చక్కగా టీచింగ్ ఎయిడ్స్ తోటి, వాటితోటి ప్లేయింగ్ మెథడ్స్ తోటి ఎడ్యుకేషన్ రన్ చేస్తే కనుక వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ బాగుంటుంది. ఫ్యూచర్లో వాళ్ళకి మంచి వాళ్ళంతట వాళ్ళు సెల్ఫ్గా ప్లాన్ చేసుకోగలుగుతారు, మంచి క్రియేటివిటీ బాగుంటుంది, చక్కగా సెటిల్ అవుతారు అన్నమాట. ఇది ఈ థాట్ యొక్క మీనింగ్. దిస్ థాట్ ఈస్ డెలివర్డ్ బై డాక్టర్ అబ్దుల్ కలాం. Today class is Laplace transforms, class number 10. In previous classes on Laplace transforms 25 problems completed. Today I am going to explaining to evaluate the Laplace transforms by using gamma functions. Already I told that what is meant by gamma function and some important values in gamma function and the properties of gamma functions. So to evaluate the Laplace transforms by using gamma functions. Okay, now I am explaining problem number 26. Find L of root t minus 1 by root t whole cube. So Laplace transform of this function. Okay, now what is given? Given L of root t minus 1 by root t whole cube. Okay, this is the form of a minus b whole cube. A minus b whole cube is equal to a minus b whole cube is equal to a cube minus 3a square b plus 3ab square minus b cube. This is the expansion of a minus b whole cube. This is one of the very most algebraic identity in algebra. By using this identity, here a is equal to root 2, b is equal to 1 by root 2. So this can be written as L of t power 1 by 2 minus t power minus 1 by 2. This can be written as in this way. Root t means t power 1 by 2.
1 by root 2 means t power minus 1 by 2. By simplification, this one, we get this one. Here a is equal to t power 1 by 2, b is equal to t power minus 1 by 2. These two values substituting in this identity, we get t power 1 by 2 whole cube minus 3 into t power 1 by 2 whole square plus t power minus 1 by 2 plus 3 into t power 1 by 2 t power minus 1 by 2 whole square minus t power minus 1 by 2 whole cube. By simplification, we get one of the expansion. Okay, in this algebraic identity, a is equal to t power 1 by 2, b is equal to t power minus 1 by 2. Substituting in this formula, we get this one. Next, t power 1 by 2 whole cube means 1 by 2 into 3, t power 3 by 2 minus 3 into t power 1 by 2 whole square means 2 cancel, t power 1, that equal to t power 1. Next, plus 3 into t power 1 by 2 into t power minus 1 by 2, 2 cancel, that equal t power minus 1 minus t power minus 1 by 2 into 3, t power minus 3 by 2. Here bases are equal, power should be added, 1 minus 1 by 2, that equal to 1 by 2. So t power 1 by 2, that equal to minus 3 into t power 1 by 2 plus 3 into bases are equal, power should be added, 1 by 2 minus 1, that equal to minus 1 by 2 minus t into t power minus 3 by 2. So this is the maximum simplification. This is the total expansion of this binomial expansion. T power 1 by 2 minus t power minus 1 by 2 whole cube is equal to this one. By applying linearity property, that equal to L of t power 3 by 2 minus 3 into L of t power 1 by 2 plus 3 into L of t power minus 1 by 2 minus L of t power minus 3 by 2. By applying, this is the form of L of t power n. We know that L of t power n is equal to gamma of n plus 1 by s power n plus 1 is equal to n factorial by s power n plus 1. ఎప్పుడు ఏ ఫార్ములా ఉపయోగించాలనేది మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాం. ఓకే, at what conditions the gamma function is used in the Laplace transforms అనేది కూడా మనం చెప్పుకున్నాం. చూడండి, ఇప్పుడు సపోజ్ n is a fraction వచ్చినప్పుడు ఈ ఫార్ములా ఉపయోగించాలి. టు ఫైండ్ L of t power 3 by 2, what is the value of L of t power 3 by 2? Don't use this one, n factorial by s power n plus 1. ఈ ఫార్ములా ఉపయోగించడానికి కుదరదు, బికాస్ 3 by 2 ఫ్యాక్టోరియల్ ఆ వాల్యూ ఉండదు అది. అందుకని n ఫ్యాక్టోరియల్ మీన్స్ ద ప్రొడక్ట్ ఆఫ్ ఫస్ట్ కాన్సిక్యూటివ్ నేచురల్ నెంబర్స్. బట్ ఈ ఫార్ములా ఫెయిల్ అవుతుంది. ఇన్ దిస్ ఫార్ములా గామా ఆఫ్ n plus 1 by s power n plus 1 టు క్యాలిక్యులేట్ t power n by 2 is equal to gamma of 3 by 2 plus 1 by s power 3 by 2 plus 1 by using this formula. Applying this formula, okay, L of t by 2 that equal to gamma of 3 by 2 plus 1 by s power 3 by 2 plus 1 minus 3 into gamma of 1 by 2 plus 1. We know that what is the value of t power n, that equal to gamma of 1 by 2 plus 1 by s power 1 by 2 plus 1 plus 3 into gamma of minus 1 by 2 plus 1 by s power minus 1 by 2 plus 1 minus gamma of minus 3 by 2 plus 1 by s power minus 3 by 2 plus 1. Okay, by using this formula 4 times, L of t power n is equal to gamma of n plus 1 by s power n plus 1. By using this formula only, don't use this one. By using this formula, okay, here n is equal to 3 by 2 in this case, here n is equal to 1 by 2 in this case, here n is equal to minus 1 by 2 in this case, here n is equal to minus 3 by 2. By applying this formula 4 times, that equal to gamma of 3 by 2 plus 1 by s power 3 by 2 plus 1 minus 3 into gamma of 1 by 2 plus 1 by s power 1 by 2 plus 1 plus 3 into gamma of minus 1 by 2 plus 1 by s power minus 1 by 2 plus 1 minus gamma of minus 3 by 2 plus 1 by s power minus 3 by 2 plus 1. Okay, already one of the very most important property, that property is gamma of n plus 1 is equal to n into gamma of n. By using this property, what is the property? Gamma of n plus 1 is equal to n into gamma of n. By using this property, this can be written as that equal to 3 by 2 into gamma of 3 by 2 minus 3 into gamma of 1 by 2 plus 1 1 by 2 by s power 3 by 2 by s power 5 by 2. Next, plus
3 ఇంటూ గామా ఆఫ్, దీనికి ప్రాపర్టీ ఉంది కదా అని అప్లై చేసేయకూడదు. ఓకే, గామా ఆఫ్ -1/2 ప్లస్ 1 గామా ఆఫ్ 1/2. వై నో దట్ గామా ఆఫ్ 1/2 ఈజ్ ఈక్వల్ టు 1/√π, దట్ ఈక్వల్ టు గామా ఆఫ్ 1/2 బై s పవర్ 1/2. నెక్స్ట్ గామా ఆఫ్ -3/2 ప్లస్ 1 -1/2, gamma of -1/2 by s power -1/2. So simplification is over. Okay, one of the well-known property in gamma function, that property is gamma of n plus 1 is equal to n into gamma of n. By using this property here, gamma of n plus 1, here n is equal to 3/2, here n is a positive number. Okay, that is fraction or integer, positive number, but here n is a negative number. But don't use this property here and here. అంటే ఇక్కడ మనకి n పాజిటివ్ నెంబర్ అయినప్పుడు మాత్రమే దిస్ ప్రాపర్టీస్ హోల్డ్స్. దట్ మీన్స్ గామా ఆఫ్ n ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ గామా ఆఫ్ n, వేర్ n ఈజ్ ఏ పాజిటివ్ నెంబర్. ఓకే, గామా ఆఫ్ 3/2 ప్లస్ 1, బై యూజింగ్ దిస్ ప్రాపర్టీ 3/2 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 3/2 ఇంటూ గామా ఆఫ్ 3/2, దట్ ఈక్వల్ టు గామా ఆఫ్ 3/2 ఇంటూ గామా ఆఫ్ 3/2 బై s power 3/2 plus 1 5/2 minus 3 into 1/2 into gamma of 1/2 by s power 1/2 plus 1 3/2. Next plus, don't use this property because here n is a negative number. So by simplification this one -1/2 plus 1, that equal to 1/2, that equal to 3 into gamma of 1/2 by s power 1/2 minus gamma of -3/2 plus 1 -1/2 by s power -1/2. So by using this property in 4 times, 2 times here and here, don't use here. ఓకే, ఈ రెండు చోట్ల కూడా మనం గామా ఆఫ్ n ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ n ఇంటూ గామా ఆఫ్ n యూజ్ చేయడం వల్ల మనకి ఈ విధంగా వచ్చిందన్నమాట. ఓకే, ఈ రెండు చోట్ల కూడా ఇవి రెండు సింప్లిఫై చేయడం వల్ల ఈ విధంగా వచ్చిందన్నమాట. ఇప్పుడు మనకి వీ నో దట్ గామా ఆఫ్ 1/2 ఈజ్ ఈక్వల్ టు √π, gamma of -1/2 is equal to -2 into √π. Already I told that in previous classes. Okay, but what about gamma of 3/2? To calculate the gamma of 3/2, gamma of 3/2 means gamma of 3/2 is equal to, this can be written as 1/2 plus 1 by using above property, that equal to gamma of 1/2, that equal to 1/2 into √π. So gamma of 3/2 value is equal to 1/2 into √π. To calculate in this way, suppose ఎక్కడైనా మీకు gamma of 5/2 వచ్చింది అనుకోండి, gamma of 3/2 plus 1 gamma of 5/2, అలా మనకి ఏ వాల్యూ వచ్చినా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. బేసికల్గా మీరు ఏ వాల్యూస్ గుర్తుపెట్టుకోవాలి, గామా ఆఫ్ 1/2, గామా ఆఫ్ 1, గామా ఆఫ్ -1/2, ఈ 3 వాల్యూస్ గుర్తుపెట్టుకుంటే కనుక దాని నుంచి ఎటువంటి వాల్యూస్నైనా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. గామా ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు 1, గామా ఆఫ్ 1/2 ఈజ్ ఈక్వల్ టు √π, గామా ఆఫ్ -1/2 ఈజ్ ఈక్వల్ టు -2 ఇంటూ √π. బట్ హియర్ 3/2 ఇంటూ గామా ఆఫ్ 3/2, గామా ఆఫ్ 3/2 ఈజ్ ఈక్వల్ టు 1/2 √π. ఓకే, బై s పవర్ 5/2 మైనస్ 3/2 gamma of 1/2 √π by s power 3/2 plus 3 into √π by s power 1/2 minus gamma of -1/2 minus 2 into √π by s power -1/2. Problem is over. So ఇందులో ప్రాబ్లంలో by using to evaluate the Laplace transforms by using gamma function formula, that is the relation between Laplace transform and gamma function is gamma of t power n is equal to Laplace transform of t power n is equal to gamma of n plus 1 by s power n plus 1. ఇది ఎటువంటి సందర్భాల్లో వాడాలో మీకు అర్థమైపోయింది. గామా ఫంక్షన్ ఎప్పుడు వాడాలి, వేరే n ఈజ్ ఏ పాజిటివ్ నెంబర్ ఫ్రాక్షన్గా ఉన్నప్పుడు వాడాలన్నమాట. ఓకే, ఇక్కడ ఫ్రాక్షన్ లేనప్పుడు ఇది వాడాలి, ఫ్రాక్షన్స్ ఉన్నప్పుడు ఈ ఫార్ములా వాడాలి. దాని డిఫరెన్స్ మనకి అర్థమైపోయింది. ఓకే, అందుకని మీకు ఈ ప్రాబ్లం ఇది గామా ఫంక్షన్ ఫార్ములా యూజ్ చేసి, ఈ ఫార్ములా ఎక్కడ యూజ్ చేయలేదు కాబట్టి మనం వీటి మీద కూడా యూజ్ చేసే ప్రాబ్లం ఒకటి మీకు తీసుకున్నాను అనమాట. ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఈ విధంగా చేయాలి. నేను ఇక్కడ ఇవి రఫ్ చేసి ఈ వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి చూపిస్తాను. ఓకే, నేను ఈ సింప్లిఫికేషన్ చేసుకున్నాను. అంటే గామా 3/2, గామా 1/2, గామా 1/2, గామా ఆఫ్ -1/2 ఆ వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాను. సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత చూడండి 1/2 √π, దిస్ వాల్యూ ఎంత 1/2 √π, దిస్ వాల్యూ √π -2 ఇంటూ √π, ఇంకా ఇది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. ఓకే, దిస్ మ్యాక్సిమం సింప్లిఫికేషన్ కావాలి. అన్నింటిలో √π కామన్గా ఉంది కాబట్టి ఆ వాల్యూస్ మనం కామన్ తీసుకోవచ్చు అన్నమాట. ఓకే,
ఈ విధంగా చేయాలన్నమాట. అంటే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఫైండ్ అవుట్ చేయటం మనం 3 విధాలుగా నేర్చుకున్నాం. ఒకటి డైరెక్ట్గా ఫంక్షన్స్ ఉన్నప్పుడు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫైండ్ అవుట్ చేయటం. నెక్స్ట్ ఇందులో మోడల్స్ అన్నమాట. నెక్స్ట్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ పీస్ వైజ్ కంటిన్యూస్ ఫంక్షన్స్ ఇచ్చినప్పుడు, అంటే సెపరేట్ ఇంటర్వెల్స్లో డిఫైన్ చేసినప్పుడు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఫైండ్ అవుట్ చేసాం. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ గామా ఫంక్షన్స్ ఉపయోగించేసి చేయటం అన్నమాట. సో ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా ఇన్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్. సో ఇన్ దిస్ క్లాస్ 26th ప్రాబ్లమ్ ఈజ్ ఓవర్. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయినింగ్ ప్రాబ్లమ్ నెంబర్ 27. 27th ప్రాబ్లమ్. ఫైండ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ cos root t by root t. Okay, by using find the Laplace transform of cos root t by root t. మీ దగ్గర ఉన్నటువంటి 10 ఎలిమెంటరీ ఫంక్షన్స్ ఫార్ములాస్ యూజ్ చేస్తే దీన్ని మనం చేయలేం. విత్ ది హెల్ప్ ఆఫ్ ఆల్జిబ్రా? నో. విత్ ది హెల్ప్ ఆఫ్ ట్రిగనామెట్రీ? నో. అంటే ఎలా యూజ్ చేయాలంటే కనుక దీన్ని ఒక సెపరేట్ ఫార్ములా ఉంటుంది దీనికి. వాట్ ఈస్ ది ఎక్స్పాన్షన్ ఆఫ్ కాస్ థీటా? కాస్ థీటాకి ఒక ఎక్స్పాన్షన్, ఒక సిరీస్ ఉంటుంది, ఇన్ఫినైట్ సిరీస్. ఇది లాగరిథమిక్ అండ్ ఎక్స్పోనెన్షియల్ సిరీస్ నుంచి కానీ టేలర్ సిరీస్ కానీ మనం అక్కడి నుంచి మనం డెరైవ్ చేసిన కొన్ని సిరీస్ ఉంటాయి. ఆ సిరీసెస్ ఏంటంటే అందులో వన్ ఆఫ్ ది సిరీస్ ఏంటంటే కాస్ థీటా. ఓకే, వాట్ ఈస్ గివెన్? ఫస్ట్ ఎల్ ఆఫ్ కాస్ రూట్ టీ బై రూట్ టీ. ఓకే, ద ఎక్స్పాన్షన్ ఆఫ్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ థీటా స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ theta power 4 by 4 factorial minus theta power 6 by 6 factorial, go on like this. This is the very most important series. Okay, trigonometric series, that is cos theta. This is the expansion of cos theta. Alage sin ku untadi, sin theta ki expansion untadi, cos theta ki expansion untadi. First we know that this one cos theta is equal, idi meer gurtu pettukovali. Okay, cos theta is equal to this one. Put theta is equal to root t. We get cos root t is equal to 1 minus root t whole square means t by 2 factorial plus t power 4 means t square by 4 factorial minus t cube by 6 factorial. Go on like this. Okay, so substituting theta is equal to root 2. Why? I want cos root t. Next, I want cos root t by t. So dividing on both sides with root t, that equal to cos root t by root t is equal to 1 by root t minus t by 2 factorial into root t plus t square by 4 factorial into root t minus t cube by 6 factorial into root t plus go on like this. ఓకే, డివైడింగ్ ఆన్ బోత్ సైడ్స్ విత్ రూట్ టీ. అంటే మన ప్రాబ్లంలో మనకి ఏం కావాలి? కాస్ రూట్ టీ బై రూట్ టీ కావాలి. ఫస్ట్ నేను ఏం చేశాను? వీ నో దట్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఎక్స్పాన్షన్ ఆఫ్ కాస్ థీటా. కాస్ థీటా ఎక్స్పాన్షన్ ఈజ్ 1 మైనస్ థీటా స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ థీటా పవర్ 4 by 4 ఫ్యాక్టోరియల్ మైనస్ థీటా పవర్ 6 by 6 ఫ్యాక్టోరియల్ ప్లస్ లో ఆన్ దిస్. దిస్ ఈజ్ వెల్ నోన్ సిరీస్ ఆఫ్ ది కాస్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్. ఓకే, సో పుట్ ఇన్ ది బ్రాకెట్స్. దిస్ ఇస్ వన్ ఆఫ్ ది ఫార్ములా కింద లెక్క మట్టింది మనకి. Okay, in this expansion theta is equal to root t because I want cos root t by root t. Theta is equal to root t, that equal to cos root t is equal to 1 minus root t whole square t by 2 factorial plus root t whole power 4 t square by 4 factorial minus t power root t whole power 6 t cube by 6 factorial plus so on. This is the series. Next, cos root t by root t అని ఉంది. By dividing on both sides root t. So cos root t by root t, entire dividing each term with root t. 1 by root t, ఇది go on like this. Okay, by simplification this one we get the remaining series. 1 by root t can be written as t power minus 1 by 2. Here bases are equal, power should be subtracted. That means t power 1, t power 1 by 2, t power 1 minus 1 by 2, that equal to t power 1 by 2, t power 1 by 2 by 2 factorial. Plus here t square, here root t means t power 1 by 2, 2 minus 1 by 2, 4 minus 1, 3 by 2, t power 3 by 2 by 4 factorial, minus here 3 cube, 3 minus 1 by 2, 3 minus 1 by 2 means t power 5 by 2. Okay, so ఈ సిరీస్ని ఇక్కడ రాస్తాం. ఇదంతా కూడా సింప్లిఫై చేస్తుంటే టీ బై రూట్ టీ, టీ స్క్వేర్ బై రూట్ టీ, టీ క్యూబ్ బై రూట్ టీ సింప్లిఫై చేసి నేను డైరెక్ట్గా రాశాను. చాలామంది కూడా అడుగుతూ ఉంటారు అనమాట, సార్ ఇక్కడ టీ పవర్ 3/2 ఎలా వచ్చింది, 3 పవర్ 1/2 ఎలా సింప్లిఫై చేశారు దీన్ని? ఎలా సింప్లిఫై చేశారంటే టీ బై రూట్
t by root t that equal to t into t power root t అంటే 1/2 దాన్ని పైకి తీసుకెళ్తే 1/2 bases are equal that equal t power 1 minus 1/2 that equal to t power 1/2 t power 1/2 నెక్స్ట్ ఇది t power t square into t power minus 1/2 that equal to t power 2 minus 1/2 that equal to t power 4 minus 1 3/2 next t cube into t power minus 1/2 1 by root 2 కాబట్టి root t అంటే t power 1/2 దాన్ని న్యూమరేటర్లో తీసుకెళ్తే t power minus 1/2 that equal to t power 3 minus 1/2 6 minus 1 t power 5/2 ఇలాంటి ఎలా వచ్చినాయి సార్ అని అడుగుతారు ఎలా సింప్లిఫై చేశారు ఎలా నేను అక్కడికి చెప్తున్నాను బేసెస్ ఆర్ ఈక్వల్ పవర్ షుడ్ బి సబ్ట్రాక్టెడ్ అని ఆ ఫండమెంటల్ లేకపోవడం వల్ల మనకి ఈ సింప్లిఫికేషన్ నుంచి ఈ స్టెప్ డైరెక్ట్గా ఎలా వచ్చిందో అర్థం కావట్లేదు నేను మార్నింగ్ ఇందాక చెప్పినటువంటి క్లాస్లో థాట్ యొక్క మీనింగ్ అదే ప్రైమరీ ఎడ్యుకేషన్లో కనుక నాలెడ్జ్ తక్కువగా ఉంటే హైయర్ ఎడ్యుకేషన్ క్రియేటివిటీ ఏంటి అసలు ప్రాబ్లం చేయటమే రాదు క్రియేటివిటీ నాలెడ్జే ఉండదు అసలు ప్రైమరీ ఎడ్యుకేషన్లో కనుక నాలెడ్జ్ కనుక లేదంటే కనుక హైయర్ ఎడ్యుకేషన్లో సబ్జెక్టే అర్థం కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రియేటివిటీ పక్కన పెట్టండి సబ్జెక్ట్ అర్థం కావట్లేదు అంటే నాలెడ్జ్ లేదని అర్థం అన్నమాట నాలెడ్జ్ లేనప్పుడు క్రియేటివిటీ ఎక్కడి నుంచి వస్తుంది అదేమాట ప్రైమరీ ఎడ్యుకేషన్లో మనం చదువుకోలేదు కదా అని ఇప్పుడు మీరు బాధపడాల్సిన అవసరం లేదు ప్రైమరీ ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి 5th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు బుక్స్ అన్ని మళ్ళీ ఇంకొకసారి రిఫర్ చేశారనుకోండి మీ అందరూ కూడా సో ఆ యొక్క లోట్ అంతా కూడా ఫిల్ చేసుకోవచ్చు అన్నమాట ఓకే సో ఇదంతా కూడా సింప్లిఫై చేస్తే నాకు ఇలా వచ్చిందన్నమాట ఓకే బై అప్లయింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఎల్ దట్ ఈక్వల్ టు ఎల్ ఆఫ్ cos root t by root t is equal to L of t power minus 1/2 1/2 factorial into L of t power 1/2 plus 1/4 factorial into L of 3/2 minus 1/6 factorial into L of 5/2 L of t power 5/2 plus go on like this. Okay, by taking on both sides L operator, that means Laplace transform operator. L of cos root t by root t, L of t power minus 1/2, 1/2 factorial into L of t power 1/2 plus 1/4 factorial into L of t power 3/2 minus 1/6 factorial into L of t power 5/2 plus go on like this. ఓకే ఇవన్నీ క్యాలిక్యులేట్ చేయాలంటే కనుక టీ వేరియబుల్స్ యొక్క పవర్స్ అన్నీ కూడా ఫ్రాక్షన్స్లో ఉన్నాయి కొన్ని పాజిటివ్ ఉన్నాయి కొన్ని నెగిటివ్ ఉన్నాయి పాజిటివ్ ఉన్న వాటికి మాత్రమే మనం అప్లై చేద్దాం నెగిటివ్ వాటికి అప్లై చేయవలసిన అవసరం లేదు ఓకే వాటికి ఓకే L of t power minus 1/2 by using this property L of t power n is equal to gamma of n plus 1 by s power n plus 1 that equal to gamma of minus 1/2 plus 1 by s power minus 1/2 plus 1 minus 1/2 factorial into gamma of 1/2 plus 1 by s power 1/2 plus 1 next plus 1/4 factorial gamma of 3/2 plus 1 by s power 3/2 plus 1 minus 1/6 factorial into gamma of 5/2 plus 1 by s power 5/2 plus 1 plus go on like this. Okay, so ఈ ప్రాపర్టీ అప్లై చేశాను L of t power n ఫార్ములా అప్లై చేశాను L of t power n is equal to gamma of n plus 1 by s power n plus 1 here n is equal to minus 1/2 gamma of minus 1/2 plus 1 by s power minus 1/2 plus 1 minus 1/2 factorial into gamma of 1/2 plus 1 here n is equal to 1/2 1/2 plus 1 by s power 1/2 plus 1 plus 1/4 factorial into gamma of here n is equal to 3/2 gamma of 3/2 plus 1 by s power 3/2 plus 1 minus 1/6 factorial into gamma of 5/2 plus 1 by s power 5/2 plus 1 plus so on. Okay, what is the value of gamma of minus 1/2? This is one of the very most important property. Already I told that gamma of n plus 1 is equal to n into gamma of n. By using this property, where n is positive numbers, పాజిటివ్ నెంబర్స్ ఉన్నట్లు మాత్రమే మనం అప్లై చేస్తామన్నమాట మిగతా వాటికి అప్లై చేయం ఓకే గామా ఆఫ్ minus 1/2 plus 1 here n negative don't use this property so minus 1/2 plus 1 that equal to gamma of 1/2 by s power 1/2 minus 1/2 factorial into gamma of 1/2 plus 1 that equal to 1/2 into gamma of 1/2 by using this property by s power 3/2 next plus
1/4 factorial into 3/2 into gamma of 3/2 by s power 5/2 minus 1/6 factorial into 5/2 into gamma of 5/2 by s power 5/2 plus 1 7/2 plus so on. ఈ విధంగా మీరు ఫస్ట్ మీరు ఏం చేయాలి, కాస్ థీటా ఎక్స్పాన్షన్ రాసుకోవాలి. రాసుకున్న తర్వాత ఇక్కడ వరకు వచ్చారు, మీరు డివైడ్ చేశారు. లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేసేటప్పుడు మీరు చేయవలసింది ఏంటంటే ఎల్ ఆఫ్ టీ పవర్ ఎన్ అప్లై చేయాలి. ఎల్ ఆఫ్ టీ పవర్ ఎన్ అప్లై చేస్తే ఇది ఈ విధంగా వస్తుంది. మరి వీటిని సింప్లిఫై చేయాలి, వీటిని కూడా వీటి వాల్యూస్ కావాలి కదా. మరి అలా గామా ఆఫ్ -1/2 + 1 కింద వదిలేయకూడదు. అప్పుడు ఈ ప్రాపర్టీ ఉపయోగించాలి. గామా ఆఫ్ -1/2 + 1 అంటే గామా ఆఫ్ 1/2. ఎందువల్ల దీనికి ఈ ప్రాపర్టీ ఎందుకు అప్లై చేయలేదు? దీనికి ఇయర్ దిస్ ఈజ్ ఎ నెగిటివ్ నెంబర్, పాజిటివ్గా అప్లై చేయలేదు. దీనికి అప్లై చేసాం 1/2 ఇంటూ గామా ఆఫ్ 1/2. దీనికి అప్లై చేసాం 3/2 ఇంటూ గామా ఆఫ్ 3/2. దీనికి అప్లై చేసాం 5/2 ఇంటూ గామా ఆఫ్ 5/2. కింద మామూలే s పవర్ 1/2, s పవర్ 3/2, s పవర్ 5/2, s పవర్ 7/2. నెక్స్ట్ గామా ఆఫ్ 1/2 √π, గామా ఆఫ్ -1/2, గామా ఆఫ్ 1/2 √π. ఓకే, నెక్స్ట్ గామా ఆఫ్ 3/2, గామా ఆఫ్ 5/2 టు క్యాలిక్యులేట్ the two values. ఇంతకు ముందు ప్రీవియస్ క్లాస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. గామా ఆఫ్ 3/2 అంటే 1/2 √π ఎలా వచ్చిందో, అలాగే గామా ఆఫ్ 5/2 వచ్చింది. గామా ఆఫ్ 5/2 కెన్ బి రిటన్ యాస్ గామా ఆఫ్ 3/2 + 1. దీనికి ఈ ప్రాపర్టీ అప్లై చేయండి. 3/2 ఇంటూ గామా ఆఫ్ 3/2. గామా ఆఫ్ 3/2 వాల్యూ ఇక్కడ ఉంది. 3/2 ఇంటూ 1/2 √π. సో ఆ వాల్యూస్ అన్నీ కూడా ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేయాలి. గామా ఆఫ్ 1/2 √π రాయాలి ఇక్కడ. గామా ఆఫ్ 1/2 √π, గామా ఆఫ్ 3/2 1/2 ఇంటూ √π, గామా ఆఫ్ 5/2 3/2 ఇంటూ 1/2 ఇంటూ √π. అవన్నీ అక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ప్రాబ్లమ్ ఈజ్ ఓవర్. ఓకే, అవి సబ్స్టిట్యూట్ చేసి నేను ఇక్కడ రాస్తాను చూడండి. ఓకే, ఇక్కడ గామా 1/2 ఈ వాల్యూస్ అన్నీ కూడా నేను సబ్స్టిట్యూట్ చేస్తే ప్రాబ్లమ్ ఈజ్ ఓవర్ అన్నాను కదా. అందుకని ఆ వాల్యూస్ అన్నీ కూడా రాస్తాను. గామా 1/2 √π, గామా 1/2 √π 1/4 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3/2 ఇంటూ గామా ఆఫ్ 3/2. గామా ఆఫ్ 3/2 వాల్యూ 1/2 ఇంటూ √π, 1/2 ఇంటూ √π. నెక్స్ట్ గామా ఆఫ్ 5/2 వాల్యూ 3/2 ఇంటూ 1/2 ఇంటూ √π, 3/2 ఇంటూ 1/2 ఇంటూ √π బై s పవర్ 7/2 మామూలే. సో దిస్ ఈజ్ ది వాల్యూ ఆఫ్ ఎల్ ఆఫ్ కాస్ √t బై √t. ఓకే, ఈ విధంగా క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. సో వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఓకే, ఎల్ ఆఫ్ కాస్ ఎస్ఐలు అడగడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఎల్ ఆఫ్ కాస్ √t బై √t వాల్యూ అంతా ఇది ఇంతమాట. ఇది ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి. రేపు ఎల్ ఆఫ్ సైన్ √t బై √t అంటాడు. సైన్ ఎక్స్పాన్షన్ ఉంటుంది. ఆడ్ టర్మ్స్ వచ్చినాయి కదా మనకి ఎక్స్పాన్షన్, అక్కడ ఈవెన్ టర్మ్స్ వచ్చినాయి దీంట్లో, అందులో ఆడ్ టర్మ్స్ వస్తాయన్నమాట. ఓకే, సో ఇన్ దిస్ క్లాస్ ప్రాబ్లమ్ నెంబర్ 27 ఈజ్ ఓవర్. ఓకే, నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయినింగ్ ప్రాబ్లమ్ నెంబర్ 28. వాట్ ఈస్ 28? ఫైండ్ ది లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f of t is equal to mod t minus 1 plus mod t plus 1 where t greater than or equal to 0. Okay, what is the solution? Given f of t is equal to mod t minus 1 plus mod t plus 1 where t greater than or equal to 0. Here two parts, mod t minus 1 is one part, mod t plus 1 is another part. This is always positive. At what values? t greater than 1. t greater than or equal to 1 అయినప్పుడు ఇది ఎప్పుడు కూడా పాజిటివ్గా ఉంటుంది. బట్ వాట్ అబౌట్ దిస్ వన్? దిస్ ఈజ్ నెగిటివ్. ఎట్ వాట్ వాల్యూస్? 0 less than or equal to t less than 1. t వాల్యూస్ అన్నీ కూడా 0కి 1కి మధ్యలో ఉన్నప్పుడు దిస్ ఈజ్ ఆల్వేస్ నెగిటివ్. బై ది డెఫినేషన్ ఆఫ్ మాడ్యులస్ ఫంక్షన్, ఏ ఫంక్షన్ f of x is equal to mod x is equal to minus x if x less than 0, x if x greater than 0, 0 if x is equal to 0. This is the definition of modulus function. I already told that in definite integrals. Definite integrals in modulus functions అని మనం definite integralsలో డిస్కస్ చేసుకున్నాం modulus functions గురించి. ఓకే, సో ఇది f of x is equal to mod x minus x ఎప్పుడు అవుతుంది? x నెగిటివ్ వాల్యూస్ అయినప్పుడు. x ఎక్కడ పోతుంది? x గ్రేటర్ దెన్ అయినప్పుడు. 0 ఎప్పుడు అవుతుంది? x is equal to 0 అయినప్పుడు. దిస్ ఈస్ ది డెఫినేషన్ ఆఫ్ modulus function. మరి వాట్ అబౌట్ దిస్ వన్? So f of t is equal to minus of t minus 1 plus t plus 1 where less than or equal to t less than 1. In this case the function f of t is equal to minus of ఇదంతా నెగిటివ్ అవుతుంది అన్నమాట.
minus of t minus 1. Suppose t value lies between 0.1. So 0.5 minus 0.5 minus suppose t is equal to 0.5. 0.5 minus 1 minus 0.5. సో మైనస్ ఇన్ మైనస్ ప్లస్ అయిపోతుంది. అంటే మాడ్యులస్ మనం ఆ విధంగా డిఫైన్ చేస్తాం అన్నమాట. ఓకే, సో దిస్ ఈజ్ నెగిటివ్ వాల్యూ మైనస్ ఆఫ్ టీ మైనస్ 1. బై సింప్లిఫికేషన్ దిస్ వన్ మైనస్ టీ ప్లస్ 1 ప్లస్ టీ ప్లస్ 1. దిస్ క్యాన్సిల్ దట్ ఈక్వల్ టు 2. సో ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు 2 ఇఫ్ 0 లెస్ దెన్ ఈక్వల్ టు టీ లెస్ దెన్ 1. అయితే ఎఫ్ ఆఫ్ టీ ఫంక్షన్ 0కి 1కి మధ్యలో ఉన్నప్పుడు ఏ విధంగా డిఫైన్ అవుతుందంటే 2 కింద డిఫైన్ అవుతుంది. మరి వాట్ అబౌట్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు టీ మైనస్ 1 ప్లస్ టీ ప్లస్ 1 వేర్ టీ గ్రేటర్ దెన్ 1. టీ వాల్యూస్ అన్నీ కూడా మోర్ దెన్ 1 అయినప్పుడు అంటే 1 నుంచి ఇంక ఇన్ఫినిటీ వరకు అన్నమాట. మోర్ దెన్ 1 అయినప్పుడు ఆ ఫంక్షన్ ఎలా అవుతుందంటే దిస్ ఈజ్ పాజిటివ్. ఎందువల్లంటే టీ మోర్ దెన్ 1 కదా, దిస్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్. ఇది ఆల్వేస్ పాజిటివ్ 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 దట్ టీ మైనస్ 1 ప్లస్ టీ మైనస్ 1 దట్ ఈ సింప్లిఫికేషన్ మైనస్ 1 ప్లస్ 1 క్యాన్సిల్ దట్ ఈక్వల్ టు 2t. f of t is equal to 2t if ఇప్పుడు whenever t greater than 1 అంటే the function f of t defined t greater than or equal to 0 అని సింపుల్గా వదిలేసాడు మనకి. ఇందులో రెండు కేసెస్ రోజు అవుతాయి. కేస్ 1 the t lies between 0 and 1. 0కి 1కి మధ్యలో ఉంటే కనుక the function f of t is defined t2 only. నెక్స్ట్ t greater than 1. t greater than ఉన్నప్పుడు the function f of t is defined 2t. ఓకే, ఇది మాట ఇందులో ఉన్నటువంటి కాన్సెప్ట్. అండ్ మనం సింపుల్గా ఇది పీస్ వైజ్ కంటిన్యూస్, ఇది పీస్ వైజ్ కంటిన్యూస్ ఫంక్షన్. ఇక్కడ ఒక విధంగా కంటిన్యూ అవుతుంది, ఇక్కడ విధంగా కంటిన్యూస్ అవుతుంది, ఇక్కడ కంటిన్యూ అవుతుంది. అంటే 0కి 1కి మధ్యలో ఉన్నప్పుడు కంటిన్యూస్, అప్పుడు ఆ ఫంక్షన్ 2 కింద డిఫైన్ చేస్తుంది అనమాట. అలాగే టీ వాల్యూ గ్రేటర్ దెన్ 1 అయినప్పుడు ఫంక్షన్ వాల్యూ 2t. ఇలాగ మనం ముందు ఫంక్షన్ని తయారు చేసుకోవాలన్నమాట. తయారు చేసుకుని అక్కడి నుంచి మామూలుగా పీస్ వైజ్ కంటిన్యూస్ ఫంక్షన్స్ మనం ఎలా రాసామో అలాగే రాసుకోవాలి. ఇదంతా కూడా మన వర్క్ అంతా కూడా ఇక్కడ రాసుకోవాలి. ఇదంతా కూడా స్టెప్ 1 మాట ఇది. ఓకే, ఇదంతా చేసుకున్న తర్వాత అప్పుడు దేర్ ఫోర్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు 2 ఇఫ్ 0 లెస్ దెన్ ఈక్వల్ టు టీ లెస్ దెన్ 1 ఈజ్ ఈక్వల్ టు 2t. రెండు ఫంక్షన్స్ మాట స్టెప్స్ వైజ్ కింద డిఫైన్ చేయాలి. 2t ఇఫ్ టీ గ్రేటర్ దెన్ 1. అదే నేను ఇక్కడ రాస్తాను, ఇంకా అక్కడి నుంచి కంటిన్యూషన్ మామూలు. ఓకే, సో మీకు ఈ ఫంక్షన్ t గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 0 అన్నప్పుడు ఈ ఫంక్షన్ 2 టైప్స్లో డివైడ్ అయ్యిందన్నమాట. అంటే పీస్ వైజ్ కంటిన్యూస్ కింద అంటే 2 పార్ట్స్ కింద డిఫైన్ అయిందన్నమాట. అంటే 0కి 1కి మధ్యలో 2 కింద, మోర్ దాన్ 1 అయినప్పుడు 2t కింద. ఇక్కడ నుంచి ప్రాసెస్ అంతా కూడా మీకు ఎలా చేయాలో తెలుసు. బై ద డెఫినేషన్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఇంటిగ్రల్ 0 to infinity e power minus st ft dt. ఇంటిగ్రల్ 0 to infinity, ఈ 0 to infinity ని 2 పార్ట్ చేయాలి. 0 to 1 పార్ట్, 1 to infinity అనదర్ పార్ట్. ఇక్కడ నుంచి మీరు డెఫినేషన్ ప్రకారం ఈ డెఫినెట్ ఇంటిగ్రల్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో తెలుసు. ఇది ఈజ్ వెరీ సింపుల్. ఇంటిగ్రల్ 2 కామన్ తీస్తే ఇంటిగ్రల్ e పవర్ మైనస్ st dt. ఇది మనం చేయవలసిన అవసరం లేదు. ఇది చూడండి, ఇది ఇంటిగ్రల్ t ఇంటూ e పవర్ మైనస్ t dt బై యూజింగ్ ఇంటిగ్రేషన్ బై పార్ట్స్. ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం మళ్ళీ చాలా చేసాం. ఇదంతా కూడా మీకు ఇక్కడ నేను చేశాను, చూడండి, కాపీ చేసుకోండి. సో ద ఫైనల్ వాల్యూ ఈజ్ ద లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f of t ఈజ్ ఈక్వల్ టు mod of t minus 1 plus t plus 1. వాల్యూ ఈజ్ 2/s into 1 plus e పవర్ మైనస్ s by s. ఈ క్యాలిక్యులేషన్ పార్ట్ అంతా కూడా మీకు నేను చేశాను. మీరు ఒకసారి ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది అనమాట. ఆ డెఫినెట్ ఇంటిగ్రల్స్లో ఎలా చేసామో, ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ ఎలా చేసాం, ఇవన్నీ చూసుకుంటే ఒకసారి మీరు ఫార్ములా ప్రకారం మనకి ఫైనల్గా వాల్యూ వస్తుంది అనమాట. ఓకే, దిస్ ఈజ్ ప్రాబ్లం నెంబర్ 28. In this class, the last problem is 29th. So 29th problem is find the Laplace transform of GIF of t, greatest integer function. First, what is the meaning of the greatest integer function? A function f of x is equal to greatest integer function is defined. The greatest integer function GIF, it is denoted by GIF. Already I told that in definite integrals, greatest integer functions, how to evaluate the definite integrals in definite integrals. Okay, so a function f of x is equal to GIF, that means integral part of x. దీన్ని ఈ విధంగా కూడా చదవచ్చు, GIF అని చదవచ్చు, లేదా ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు n, వేర్ n లెస్ దెన్ ఈక్వల్ టు x లెస్ దెన్ ఈక్వల్ టు n ప్లస్ 1. దిస్ ఈజ్ ది డెఫినేషన్ ఆఫ్ GIF. ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఈస్ ది వాల్యూ ఆఫ్ 1.5? 1.5 lies between 1 and 2. That means 1 less than or equal to x less than 2. So x is equal to 1. That equal, this value is equal to 1. The greatest integer function, the greatest integer value is 1. So this is the definition of GIF.
Okay, what is the value of minus 1.5? Minus 1.5 is equal to minus 2 because minus 1.5 lies between minus 2 and 1, minus 1. So this value lies between minus 2 and minus 1. So the greatest integer value of this function is minus 2 by the definition. What is the definition? F of x is equal to integral part of x is equal to n, where n less than or equal to x less than n plus 1. By based this definition, we get the values. Integral part of 1.5 is equal to 1, integral part of minus 1.5 is equal to minus 2. Okay, so how to evaluate the Laplace transform of integral part of x? Okay, what is the function? The function f of t is equal to given. F of t is equal to integral part of t. By the definition of Laplace transform, L of f of t is equal to integral 0 to infinity e power minus st f of t dt. That equal to integral 0 to infinity e power minus st. What is this one? Integral part of t dt. Okay. Here integral part of t. What is the value of integral part of t? T lies between 0 to infinity. 0 to infinity మధ్యలో ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేయాలి. అలాగే ఒకేసారి 0 టు ఇన్ఫినిటీకి మధ్యలో మనం ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ క్యాలిక్యులేట్ చేయలేం. కాబట్టి స్ప్లిటింగ్ ఇంటూ 0 టు ఇన్ఫినిటీ ఇన్ఫినిట్ ఇంటర్వెల్స్, దట్ మీన్స్ 0 టు 1 plus 1 to 2 plus 2 to 3 plus 3 to 4 go on like this, that equal to integral 0 to 1 e power minus st integral part of t dt. This is first partition. Second partition 1 to 2 e power minus st integral part of t dt. This is second partition. Go on like this. So third partition integral 2 to 3 e power minus st integral part of t dt. Gone like this. ఇలా మనం నెంబర్ ఆఫ్ పార్టీషన్స్ చేసుకుంటూ వెళ్తే అప్పుడు 1 by 1 క్యాలిక్యులేట్ చేయొచ్చు. 0 to 1, 1 to 2, 2 to 3, 3 to 4 గోన్ లైక్ దిస్. ఇన్ఫినిట్ టర్మ్స్ వస్తే అలాగా ఫస్ట్ 3 టర్మ్స్ మీరు క్యాలిక్యులేట్ చేస్తే దాన్ని బట్టి మిగతా అన్ని కూడా మన సిరీస్ ప్రకారం చెప్పేయచ్చు అనమాట. ఓకే, వాట్ ఈస్ ది వాల్యూ ఆఫ్ 0 to 1? వాట్ ఈస్ ది వాల్యూ ఆఫ్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ t? ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ t is equal to what is the value? The value t lies between 0 and 1. That means 0 less than or equal to t less than 1. What is the value? 0. Suppose 0.5. What is the value? 0. అంటే 0కి 1కి మధ్యలో ఉన్న వాల్యూస్ అన్నీ కూడా 0.1, 0.2 అలా 1 వరకు ఉంటాయి. మధ్యలో ఉన్న వాల్యూస్ అన్నీ కూడా బై ద డెఫినేషన్ ఆఫ్ GAF దిస్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ t ఈజ్ ఈక్వల్ టు 0 వెనెవర్ t లైస్ బిట్వీన్ 0 అండ్ 1. 0కి 1కి మధ్యలో ఉన్నప్పుడు ఇంటిగ్రల్ పార్ట్ వాల్యూ ఎప్పుడు కూడా ఏమవుతుంది? 0 అవుతుంది. దట్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to 1 e power minus st. దిస్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 0. 0 into dt. నెక్స్ట్ ఇంటిగ్రల్ 1 to 2. వాట్ ఈస్ ది ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ t? లైస్ బిట్వీన్ 1 and 2. దట్ మీన్స్ 1 point something. The integral part of t is equal to 1. That equal to e power minus st 1 into dt plus integral 2 to 3 e power minus st into the values lies between 2 and 3 and that means 2 point something. The integral part of t is equal to 2. That equal to 2 into dt. Go on like this. Next 3 into integral part of 3 to 4 e power minus st dt అలా కాన్సెక్యూటివ్గా వస్తూ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ 3 టర్మ్స్ మనం క్యాలిక్యులేట్ చేస్తే సరిపోతుంది. దిస్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ వాల్యూ టు క్యాలిక్యులేట్ ది ఇంటిగ్రేషన్ వాల్యూ ఇంటిగ్రల్ e power minus st dt దట్ ఈక్వల్ టు e power minus st by minus s లిమిట్స్ 1 to 2 ప్లస్ టేక్ కామన్ 2 ఇంటిగ్రల్ e power minus st by minus s లిమిట్స్ 2 to 3. సో గో ఆన్ లైక్ దిస్. ఆ సింప్లిఫికేషన్ అంతా ఇక్కడ నేను చేస్తాను చూద్దురు. ఓకే, సిన్స్ దిస్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 0 to calculate the definite integral value of this one, that equal to e power minus st by minus s limits 1 to 2 plus 2 కామన్ తీయండి ఇక్కడ. దిస్ ఇంటిగ్రేషన్ అన్నిటికి ఇంటిగ్రేషన్ e power minus st ఇంటిగ్రల్ e power minus st by minus s అన్నిటికి అలాగే వస్తుంది సేమ్, బట్ లిమిట్స్ మట్టికి చేంజ్ అవుతాయి అన్నమాట. 1 to 2, 2 to 3, 3 to 4 అలా వస్తాయి. ఇంటిగ్రేషన్ మట్టికి ఇన్ఫినిట్ టర్మ్స్కి కూడా ఇంటిగ్రేషన్ ఒకటే. Okay, here 1 by minus s is common, minus 1 by s. So e power minus st limits 1 to 2 plus 2 into e power minus st limits 2 to 3 plus 3 into
లిమిట్స్ ఈ పవర్ మైనస్ ఎస్టీ లిమిట్స్ 3 to 4 గోన్ లైక్ దిస్ అలా వస్తాయన్నమాట. ఓకే, ఈ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే టీ ప్లేస్లో రైట్ 2 ఈ పవర్ మైనస్ 2s మైనస్ ఈ పవర్ మైనస్ ఎస్, అంటే టీ ప్లేస్లో అప్పర్ లిమిట్ 2 సబ్స్టిట్యూట్ చేయండి, టీ ప్లేస్లో అప్పర్ లోయర్ లిమిట్ 1 సబ్స్టిట్యూట్ చేయండి, ప్లస్ 2 ఇంటూ ఈ పవర్ అప్పర్ లిమిట్ మైనస్ 3s మైనస్ ఈ పవర్ మైనస్ 2s. సో బై సింప్లిఫికేషన్ దిస్ వన్ గోన్ లైక్ దిస్. ఓకే, ఎండ్ అవ్వదు అనమాట, అలా వెళ్తూనే ఉంటుంది ఇన్ఫినిట్ టర్మ్స్ వరకుని. సో మైనస్ 1 ఇంటూ చూడండి హియర్ మైనస్ ఈ పవర్ మైనస్ ఎస్ రైట్ హియర్ ఈ పవర్ మైనస్ 2s ప్లస్ ఈ 2 ఇంటూ ఈ పవర్ మైనస్ 3s. సో మైనస్ 2 ఇంటూ ఈ పవర్ మైనస్ 2s, ఈ రెండు సింప్లిఫై చేస్తే ఈ పవర్ మైనస్ 2s వస్తుంది. అన్ని మైనస్లు వస్తాయి కాబట్టి ఫ్రంట్లో మైనస్ ఉంది కాబట్టి మైనస్ పెట్టి మల్టిప్లై చేస్తే 1/s ఇంటూ ఈ పవర్ మైనస్ ఎస్ ప్లస్ ఈ పవర్ మైనస్ 2s ప్లస్ ఈ పవర్ మైనస్ 3s ప్లస్ సో ఆన్. దిస్ ఈస్ ది Laplace transform of GAF, greatest integer function. ఓకే, సో ఇది మాట వాల్యూ. దీనికి కావాలితే కనుక దీని అంతటిని కూడా ఇంకా సింప్లిఫై చేసుకోవచ్చు. దిస్ సిరీస్ ఈజ్ జీపీ. సో ఇన్ జీపీ వాట్ ఈస్ ది ఇన్ఫినిట్ సమ్ ఆఫ్ ది ఇన్ఫినిట్ టర్మ్స్ a/1 మైనస్ ఆర్ బై సింప్లిఫికేషన్ దట్ వాల్యూ. ఓకే, లేదా అలా వదిలేసినా మీరు సరిపోతుంది. సో ఇన్ దిస్ క్లాస్ 29th ప్రాబ్లమ్ ఈజ్ ఓవర్. ఓకే, ఇన్ దిస్ క్లాస్ 4 problems కంప్లీటెడ్. ఓకే, టోటల్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ మీద ఎలిమెంటరీ ఫంక్షన్స్ యూజ్ చేసి 29 ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేసాం. అయితే నెక్స్ట్ టుమారో ఆన్వర్డ్స్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ థియరం, ఫస్ట్ షిఫ్టెడ్ థియరం ఆర్ ఫస్ట్ ట్రాన్స్లేషన్ థియరం. దాని మీద కాన్సెప్ట్ చేంజ్ అవుతుంది, దాని మీద మన లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, టుడే క్లాస్ ఈజ్ ఓవర్.